తీసుకురాగా నీ కొడుకు లేచి నా పిల్ల తలవన్నట్టు వాడినే ఉన్నాడా? ఎగ్జామ్ ఉందని గింతలన్న భయం ఉందా అని ఆయనకి సచిన శవం అన్నట్టే అన్నాడు. పెళ్ళం ఉండవయ్యా ఏంది మా కాసేపు పడుకొని లేదు సాగు. పొద్దున్న దాకా కుక్క తిరిగినట్టు తిరుగుడు, పొద్దెక్కదాకా సాపుకొని వాడు. ఎగ్జామ్ కి టైం అవుతుంది, లేతవాయి బల్లేంగన్నా. కొత్త కోడలు నా తెక్కినట్టు ఎక్కుతావేంద్ర ఆడి. ఎగ్జామ్ పెట్టుకొని లబాకి నవ్వుతున్నాడు, ఫోన్ అవుతుందేంద్రా. నన్ను నొర్రించినావు అనుకో, చదివినాయని మర్చిపోతున్నాడు ఆడి. నన్ను నొర్రియకే. నీ పెద్దల పొక్కు చదివినావు లేకబాడుగావు. ఫోన్ లో రీల్స్ చూసుడు, ఫ్రెండ్స్ తో తిరగబోవుడు. ఎందుకు రాయి బతుకు కుక్క బతుకు. తిట్టకడాడి పాస్ అయితే గాని పేలి ఇట్లా కావాలి కొడుక. ముక్కలు ముక్కలు నరికి దెంగుతా. గుడ్డ మూసుకొని ఎగ్జామ్ రాయనికి దెంగై. గొడ్డును మేపినట్టు ఇప్పుడే మేపు. పేలి ఇట్లా అయితే ఇంట్లోనే ఉండే దెంగుడే. అమ్మ బాబాయ్. 1 hour later. నువ్వేంటి పంటవు తీస్తావు? ఇక్కడ వచ్చేది నాకు, పానం వెళ్ళిపోయేది నాకు. అరే దాని ఏడున్నావురా? ఎగ్జామ్ సెంటర్ కాడికి తొందర పోదాం దారా. ఆగుమావా జర బాత్రూమ్ లో ఉన్నా. అమ్మ బాబాయ్. ఎగ్జామ్ పెట్టుకుని బాత్రూమ్ లో బ్యాటింగ్ ఏంద్రా? బర్రెపిచ్చల పాడుకావు. తొందర రారా, ఎగ్జామ్ సెంటర్ లో ఏ రూమ్ చూసుకుందాం. ఏ రూమ్ అయితే మావా? లంజడుకో వర్రీ తొందర రారా. ఆగలేవురా అత్తగా, బ్యాటింగ్ అయ్యాక ఫోన్ చేసి పానం దెంగుతావు. A few moments later. హాల్ టికెట్ నెంబర్ ఎప్పురా? ఏ రూమ్ లో పడ్డావు చూద్దాం. హాల్ టికెట్ నెంబర్ అదేడు ఉంటది. గుద్దలు ఉంటది రా, సాపు చూసుకో లేకి పాడుకావు. జాన్ మామ, మనం ఇద్దరం ఒకటే రూమ్ లో పడ్డాం రా. ఎగ్జామ్ హాల్ అంత అంగడి దెంగుడే. చిట్టీలు తెచ్చినవారా ఏమన్నా? ఇంపుడే ఎగ్జామ్, నువ్వు తెచ్చినవారా చిట్టీలు? నేను తేలే, దొరికినామనుకో డిబార్ చేసి దెంగుతారు. పక్కకు పోర్లు పట్టారని ముచ్చాలు దెంగ. గుద్ద మూసుకొని అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ రాయి. ఏమత్తాయని రాయాలి మామ? మనం నెక్స్ట్ కంటెంట్ అనుకున్నాం అత్త నల్లోడు ఎక్కుతా అని. ఆ కంటెంట్ మొత్తం రాజు దెంగు. 2 hours later. సైలెన్స్. అదే మా అన్న వచ్చిన బ్యాంక్ కొట్టండి రా. రే ఎగ్జామ్ రాయడానికి వచ్చిర్రా, అలా పక్కన కొంపకొచ్చిర్రా. బేరాలు అన్నట్టు ముచ్చట్లేంద్రా, గుద్ద ఇంపు దెంగుతావు ఒక్కొక్కంది. ఎవరి దగ్గర ఉన్న సిటీలు ఉంటే ఇప్పుడైనా మొగాడ దెంగండి. నాకు ఇట్లా దొరుకుతా డిబార్ చేసి దెంగుతా. ఎగ్జామ్ రాయంగా ఎవడన్నా మెడల్ పక్కకు దింపిండి అనుకో, మెడల్ ఇరగ దెంగుతా, జాగ్రత్త. అమ్మ బాబాయ్. మీరిద్దరేంద్ర బాగా షాక్ అవుతారు. సిటీలు ఇట్లున్నాయా? ఓ సార్, మా క్లాస్ లో మేమే బాగా చదువుతాం. క్లాస్ లీడర్లా మేమే. కూర్చోవుతలే ఆరా దీనికి. ఇయ్యడైగా ఇటన్నా దెంగపోతాండా సారు? మా స్కూలే. అరే జాన్, సైలెంట్ ఉండరా జరా. ఆల్ ది బెస్ట్, అందరు బాగా రాయండి ఎగ్జామ్. బయట ఉండి ఎవరు రాకుండా చూడండి సార్, మేము రాసుకుంటాం. బయట ఎందుకురా, నేను ఇంటికి దెంగేస్తా. రాసినాక పేపర్లు ఇంటికి తెచ్చి. అబ్బా సార్ ఎంత మంచోడ్రా. గుద్ద వల్ల దెంగతా ఒక్కొక్కంది. A few moments later. ఏమైందిరా, పెద్ద పీట చూసినట్టు చూస్తావు? రా ఏదో ఒకటి. పెన్ రాసలేదు సార్, పెన్ ఇవ్వండి. రాయని పెన్ ఎందుకు తీసుకొచ్చినావు రా? మీతో గండమే పాడైంది నాకు. దొరా నీకేమైంది? సార్ టాయిలెట్ వస్తుంది. ఆ బెంచ్ లోనే పోసుకున్నా సరే గానీ బయటికి మాత్రం పంపరా నేను. అరే చోటు, సార్ గంత మంచిగా చెప్తుండు కదా, బెంచ్ కింద వారవా ఏమంటావు? అమ్మ బాబాయ్. ఏమద్రా ఇది, మనిషి ఆరోపోనా? అరే జాన్, నువ్వు తగ్గకు మామ, నువ్వు ఆడిషనల్ అడుగురా. నేనేం రాసిండ్రా పిచ్చకాయలు, నేను ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదు. ఏంద్రా మీ గుసగుసలు, ఏం కావాలి? జాన్ గానికి అడిషనల్ కావాలంట సార్. అమ్మ బాబాయ్. ఆయనకి కావాలంటాడు, అడగడారా? ఆయనకి నువ్వు తోకనా? అడిషనల్ గా అన్నారా? అద్దు సార్. ఇప్పుడు వీడేంది నన్నే చూస్తాడు? రాయవురా, గుర్తొత్తలేవా? ఏమత్తాయని గుర్తొత్తాయానికి? చదువుకోరా అంటే అమ్మాయి లాంటిలా అంటాడు, కామగుద్ద పాడుకావు. అమ్మ బాబాయ్. సంసార సాయకలు అని చెప్పుచ్చాక నువ్వు ఎప్పుడు లపాకిలా అంటావు గారా, పొట్టి గుద్ద పాడుకావు. ఏం రానప్పుడు పేపర్ వారదెంగి ఇంటికి మీకు ఎందుకు కదలు దెంగుడు? అరే మీరు వచ్చినప్పటి నుండి ముచ్చట్లే దెంగుతావు. ఫస్ట్ పేపర్ ఇచ్చి బయటకు దెంగండి రా మీరు. అమ్మ బాబాయ్. సార్ మీ బైక్ బయటనే పెట్టిర్రా? ఎందుకు రా పట్టి టైర్ ఇట్లా గాలి తీసి దెంగుతావా? అమ్మ బాబాయ్. సార్ పోగా ఇట్లా రాళ్లతో దెంగుతావా? ఏ అద్దురా, సార్ మంచోడు. వస్తున్నా కానీ కానీ మామా చూసినవారా? అరే జాన్, చిట్టీలు తెచ్చినావు గారా, ఈ రైట్ మామా. అది తొందర ఈరా లేక పాడగావు. ఇగో తీసుకో, రాసుకో, ఎంజాయ్ పండుగ. లంజోడుగా తెలుగు ఎగ్జామ్ రా, సోషల్ ఎవరు తెమ్మన్నాడు? ఏదో ఒకటి రాసి దెంగుదామని చింపుకొచ్చిన మామా. ఎర్రిప్పుక ఇవన్నీ బయట ఇసురు, ఆయనకి దొరికితే ఇచ్చా దెంగుతాడు. వీడేంటి నా దగ్గర నిల్చున్నాడు? సార్ జాన్గడ పిలుస్తుండే మిమ్మల్ని. లంజోడుగా నేను ఎప్పుడు పిలిచిండ్రా సార్ని? అబ్బా విద్యార్థి వీడి ఇక్కడ ఉంటే చదివినవి కూడా గుర్తొత్తలేవు.
మరి ఎగ్జామ్ రాయన్న బయటికి తెంగా అన్న నీకెందుకు రోగం లేచిందిరా ఇప్పుడు? సార్ కొన్ని ఆన్సర్లు చెప్పండి సార్, జర మీకు పుణ్యం ఉంటది. పాస్ మార్కుల మందం అన్న చెప్పండి సార్, మీకు దండం పెడతా. ఫెయిల్ అయినా అనుకో మా అయ్య నన్ను దూలానికి ఎవరు ఇస్తాడు. నేను ఇట్లా ఫెయిల్ అయినాను మా తాతకి వెళ్తే ముందే పేషెంట్ సార్. మా తాత తట్టుకోలేడు సార్. మీ నాటకాలు నా దగ్గర తెంగకండి. మాట్లాడకూడదు సార్, డిస్టర్బ్ అవుతుంది. 2 hours later. లాస్ట్ 10 minutes తొందర రాయండి. ఇవర్రాక పీకి రాసినా మీ 10 minutes లో పీకి ముల్లలు కడతాం. తీసుకోండి సార్ నా పేపర్, నేను దెంగెత్తా, బర్లకు గడ్డేయాలి. ఇవ్వరాక మంచిగానే కూర్చున్నావు గారా, ఇంకో 10 నిమిషాలు కూర్చొని గుద్దల గడ్డలు ఇట్లా నొత్తానయా? A few moments later. ఓయ్ మీరే స్కూల్ సరే కానీ కొంచెం ఈ ఆన్సర్లు చెప్పవా ప్లీజ్ ప్లీజ్. ఆన్ పెద్దల పూకు తిడతాడు, వాడేమన్నా అంటే నేను చూసుకుంటా కానీ కొంచెం చూపియవా? సరే తొందర రాసుకో. అరే జాన్ నేను రాస్తున్నా, చూసి రాసుకో. సృజన కొంచెం రాసేవా ఆన్సర్లు నాకు? చూపిస్తాంది రా, గుద్ద మూసుకొని రాసుకోరా లంజోడుగా. తొందర రాసుకోండి, టైం లేదు. ఆడపిల్లలు ఎంత మంచోళ్ళు రా, లేకపాడు కావాలని తెలిసినా కూడా మీరు పాస్ కావాలని చూపిస్తారు. ఎందుకు కొరుకుతారు సార్? ఊకే ఎగ్జామ్ రాయమంటారా, ఇంటికి దెంగేమంటారా? ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీయలేదు. వీడియోలో ఏమైనా తప్పుగా ఉన్నా, ఎవరికైనా హర్టింగ్ గా ఉన్నా దయచేసి క్షమించండి. ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి, ఆల్ ద బెస్ట్ అందరికి. ఫెయిల్ అవ్వకుండా అందరు పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వండి మామ, ఇంకా మంచి మంచి కంటెంట్లు మేము ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కీప్ సపోర్ట్. బై గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ గా క్రేజీ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.